హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలోని 3వదైన వ్యాప్తి సంధిలో 5వ పద్యం. ಈ ಪದ್ಯಂలో ದಾಸುಲ ವಾರು ಗುಣಿ ಗುಣಗಳಲ್ಲಿಯ ಹರಿಯ ವ್ಯಾಪ್ತಿಯನ್ನು ಈ ನುಡಿಯಲ್ಲಿ ತಿಳಿಸುತ್ತಾರೆ. ಗುಣಿ ಗುಣಗಳಲ್ಲಿಯ అంటే ಗುಣಿ అంటే గుణాలు సత్వ రజ తమ గుణాలు కలిగినటువంటి జీవులు. ఆ గుణాలు కలిగినటువంటి జీవులు గుణి అని పిలువబడితే, సత్వ రజ తమ మొదలైనటువంటి గుణాలు గుణములు అని పిలువబడతాయి. గుణి అంటే గుణములు కలిగినటువంటి జీవులలోనూ ఆ గుణాలలోనూ కూడా భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಗುಣಿ ಗುಣಗಳೊಳಗಿದ್ದು ಗುಣಿಗುಣ ನೆನಿಸುವನು ಗುಣಬದ್ಧನಾಗದೆ ಗುಣಜ ಪುಣ್ಯ ಪುಣ್ಯ ಫಲ ಬ್ರಹ್ಮಾದಿ ಚೇತನಕ್ಕೆ ಉಣಿಸುತ್ತವರೊಳಗಿದ್ದು ವೃಜಿನಾರ್ದನ ಚಿದಾನಂದೈಕ ದೇಹನು ಕೊನೆಗೆ ಸಚರಾಚರ ಜಗದ್ಭುಕುನೆ ನಿಪನವ್ಯಯನು. ಗುಣಿ ಗುಣಗಳೊಳಗೆ ಇದ್ದು ಗುಣಿ ಗುಣನೂ ಎನಿಸುವನು ಗುಣಬದ್ಧನಾಗದೆ ಗುಣಜ ಪುಣ್ಯ ಅಪುಣ್ಯ ಫಲ ಬ್ರಹ್ಮಾದಿ ಚೇತನಕ್ಕೆ ಉಣಿಸುತ್ತ ಅವರೊಳಗೆ ಇದ್ದು ವೃಜಿನಾರ್ದನ ಚಿದಾನಂದೈಕ ದೇಹನು ಕೊನೆಗೆ ಸಚರಾಚರ ಜಗದ್ಭುಕುವು ಎನಿಪನು ಅವ್ಯಯನು. ఇది పదచ్ఛేదం. ఇంకా శబ్దార్థాలు. వృజినార్దన అంటే పాపనాశక, పాపాలని నశింపచేసేవాడు. పాపాలేమీ లేనటువంటి భగవంతుడు అందరిలో ఉన్న పాపాలని నాశనం చేయగలడు. చెర అంటే జీవులు, చేతనులు. ఈ చెర. అచర అంటే జడ పదార్థాలు. అవ్యయ నాశమే లేనటువంటి వాడు, నాశరహితుడు. ಗುಣಿಗುಣಗಳೊಳಗೆ ಇದ್ದು ಗುಣಿಗುಣ ನೆನಿಸುವನು. ಗುಣದಲ್ಲಿ ಇರುವ ಪರಮಾತ್ಮ, ಸತ್ವ ರಜ ತಮ ఈ గుణాలలోనూ పరమాత్మ ఉంటాడు. ಗುಣ అని పిలువబడతాడు. ఇక గుణిಯಲ್ಲಿ ఇద్ద రూపದಿಂದ, గుణి అంటే గుణాలు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ జీవులు, వాళ్లలో కూడా భగవంతుడు ఉండి గుణి అని పిలువబడతాడు. గుణాలలోనూ ఆ గుణాలు కలిగి ఉన్న జీవులలోనూ కూడా భగవంతుడు ఉండి ಗುಣಿ అని పిలువబడతాడు. ಆದರೆ ಆ ಗುಣದಲ್ಲಿ ಇದ್ದರೂ ಆ ಗುಣಗಳ ಬಂಧನವಿಲ್ಲ. భగవంతునికి మనలాంటి వాళ్ళకు ఉండేటువంటి ఈ ప్రాకృతమైనటువంటి సత్వ రజ తమ ఈ గుణాలు, దోషపూరితమైనటువంటి ఈ గుణాలతో బంధనం అనేది భగవంతుడికి లేదు. భగవంతునికి ఉండేటువంటి గుణాలు అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు. ఈ దోషపూరితమైనటువంటి సత్వగుణ, సత్వ రజ తమ అనే ఈ 3 గుణాల సంబంధం కానీ బంధన కానీ భగవంతుడికి లేదు. గుణ అని పిలువబడతాడే కానీ గుణాల బంధనము భగవంతుడికి లేదు. ಆ ಸತ್ವ ರಜ ತಮ ಗುಣಗಳಿಂದ ಬಂದ ಫಲವನ್ನು ತಾನು ಅನುಭವಿಸದೆ ಅವರೊಳಗೆ ಇದ್ದು ಉಣಿಸುವನು. ఈ గుణాల యొక్క సంబంధితమైనటువంటి వచ్చినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో జీవులందరూ కూడా ఈ గుణ ఫలితం వల్ల, ఈ గుణాల వల్ల కలిగినటువంటి చేసేటువంటి పనులు, పుణ్యకర్మలు పాపకర్మలు అనేకమైనటువంటివి చేస్తూ ఉంటారే, ఆ యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడు తానేమీ అనుభవించడు. ఆయా జీవులలో ఉంటూ వాళ్ల చేతనే అనుభవింప చేస్తాడు. ಪಾಪನಾಶಕನಾದ ಜ್ಞಾನಾನಂದ ಸ್ವರೂಪಿಯಾದ ಹರಿಯು ಕೊನೆಗೆ జీవజడాత్మకవాద జగత్తನ್ನು భుంజిಸುವ. పాపాన్ని నాశనము చేయగలిగినటువంటి జ్ఞానానంద స్వరూపుడైనటువంటి శ్రీహరి చివరికి ఈ జీవజడాత్మకమైనటువంటి ఈ చరాచర జగత్తుని భుంజిಸುವ అంటే తానే భుజిస్తాడు. ಭುಜಿಂಚಿ ಎಲ್ಲವನ್ನೂ ತಾನು ನುಂಗಿದರೂ ತಾನು ಮಾತ್ರ ನಾಶವಾಗದೇ ಇರುವನು. అన్నింటినీ తాను మింగినా కూడా తాను మాత్రం శాశ్వతుడు, నిత్యుడైనటువంటి పరమాత్మ ఏ విధమైనటువంటి నాశనము లేకుండా స్థిరంగా ఉంటాడు.
జగద్భుకు అని పిలువబడతాడు. జగత్తుని తన యొక్క ఉదరంలో పెట్టుకుంటాడు ప్రళయకాలంలో. ఆ ప్రళయకాలంలో సమస్తమైనటువంటి జగత్తుని మింగేసి తన యొక్క ఉదరంలో పెట్టుకుంటాడు. తాను మాత్రం నిత్యుడు శాశ్వతుడుగా ఉంటాడు. ఈ గుణాలు కలిగినటువంటి జీవుల్లోనూ కూడా భగవంతుడు ఉండి గుణి అనే పేర్లతో పిలువబడుతూ, అయినా కూడా గుణ యొక్క బంధనం లేకుండా ఆ గుణాల వల్ల చేసేటువంటి పనులన్నీ యొక్క ఫలితాన్ని ఆయా జీవులకు అనుభవింపచేస్తాడు. బ్రహ్మాది చేతనకే అన్నారు. ఇక్కడ ఇంత క్రితం పద్యంలో తత్వాభిమాని దేవతలు, తత్వాభిమాని దైత్యుల్ని ఇద్దరిని చెప్పారు. ఈ పుణ్యకర్మలన్నీ దేవతలు చేయిస్తారు కాబట్టి ఆ పుణ్యకర్మల యొక్క ఫలితము బ్రహ్మాది దేవతలకు కూడా ఇస్తాడు. పాపకర్మలు చేయించినటువంటి దైత్యులకి ఆ పాపకర్మల ఫలితం దైత్యులకి ఇస్తాడు. ఈ జీవులకు కూడా వాళ్ళ యోగ్యతానుసారంగా ఆ పాప పుణ్య ఫలాలు జీవులకు కూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా చివరికి ఇలా చేయించి ప్రళయకాలంలో ఈ కల్పాంతం బ్రహ్మదేవుల వారి యొక్క 100 సంవత్సరాల ఆయుష్యం అంతా పూర్తయినాక ఒక కల్పం పూర్తయితే ఆ చివరికి కొనేకే అంటే చివరికి ఈ జగత్తుని తానే మింగేసి తన యొక్క ఉదరంలో పెట్టుకుంటాడు. నిత్యుడు శాశ్వతుడైనటువంటి ಪರಮಾತ್ಮನು ಬಂಧನಕ್ಕೆ ಕಾರಣವಾದ ಸಕಲ ಕರ್ಮಗಳನ್ನು ನಾಶ ಮಾಡುವನಾದ್ದರಿಂದ ಬದ್ಧನಾಗಲಾರ ಎಂದು ತಿಳಿಸಲು ವೃಜಿನಾರ್ದನ అన్నారు. భగవంతుడు ఈ బంధనానికి కారణమైనటువంటి సకల కర్మలు, సంసార బంధనానికి కారణమైనటువంటి జీవులందరూ ఈ సంసార చక్రంలో బంధనంలో చిక్కుకుపోతూ ఉంటారే ఆయా కర్మల వల్ల, పుణ్య పాప కర్మల వల్ల. అలాంటి కర్మల్నే నాశనము చేయగలిగినటువంటి శక్తి భగవంతుడిది. కాబట్టి భగవంతుడు ఏ కర్మలకు గుణాలకు కూడా బద్ధుడు కాడు. బంధనం అనేది భగవంతుడికి లేదు. అందుకని వృజినార్దన అని పిలిచారు ಭಗವಂತುడిని. ಸಕಲ ಪುಣ್ಯಕರ್ಮ ಮಾಡಿಸಿದರೂ ಅದರ ಸುಖದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಎಂದು ತಿಳಿಸಲು చిదానందైక దేహను. వృజినార్దన అన్నారు, చిదానందైక దేహుడు అని కూడా అన్నారు దాసుల వారు. ఇదెందుకు అంటే పుణ్యకర్మలన్నీ చేయిస్తూ ఉంటాడు భగవంతుడే కదా, స్వతంత్రకర్త. ఇంద్రియాలలో ఇంద్రియాభిమాని దేవతలలోనూ ఉండి అన్నింటికీ నియామకత్వం, స్వతంత్రంగా నియామకుడైనటువంటి వాడు భగవంతుడు. మరి పుణ్యకర్మల యొక్క సుఖం తను కూడా తీసుకోవాలి కదా. కానీ భగవంతునికి ఈ పుణ్యకర్మలకి సంబంధించినటువంటి ఫలితం ఏదైతే, సుఖం ఏదైతే ఉందో దాని యొక్క అవసరమే లేదు. ఎందుకంటే చిదానందైక దేహను, భగవంతుడు జ్ఞాన ఆనంద స్వరూపం కలిగినవాడు పరమాత్మ. వేరే కొత్తగా సుఖం కానీ జ్ఞానం కానీ ఏమీ అక్కర్లేదు. అదంతా ఆయా జీవులకే ఇచ్చేస్తాడు. కాబట్టి చిదానందైక దేహుడు. ಜಗತ್ತನ್ನೇ ನುಂಗುವ ಹರಿಯನ್ನು ನುಂಗುವರಾರು ಇಲ್ಲ ಎಂದು ತಿಳಿಸಲು ಅವ್ಯಯ ಎಂದು ಕರೆದರು. ఈ భగవంతుడు ప్రళయకాలంలో జగత్తునే మింగేసి తన ఉదరంలో పెట్టుకుంటాడు. కానీ భగవంతుడు నిత్యంగా శాశ్వతుడైనటువంటి వాడు, ఏ నాశము లేనటువంటి వాడు అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడిని మింగేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వ్యయం అనేటటువంటి వాడి లేదు, నాశమే లేనటువంటి వాడు అని అవ్యయ అని పిలిచారు. ఇవన్నీ విష్ణు సహస్రనామంలో వచ్చేటువంటి నామాలు అవ్యయ. ఇక గీత పురుషోత్తమ యోగం దానిలో కూడా చెప్పారు. ఎందుకంటే విశ్వాన్నే విశ్వభుక్ అన్నారు, జగద్భుక్. విశ్వాన్ని చివరికి తానే మింగి తన యొక్క ఉదరంలో పెట్టుకుంటాడు అనే విషయాన్ని భగవద్గీత పురుషోత్తమ యోగంలో కూడా చెప్పబడింది. దాని యొక్క కన్నడీకరణ దాసుల వారు ఇక్కడ చేశారు. దశమస్కంద భాగవతంలో కూడా తెలియజేశారు. ఏంటి? ಪ್ರಳಯಕಾಲದ చింతన ಚರಾಚರ ಜಗದ್ಭುಕ್ಕು ಎನ್ನುವಲ್ಲಿ ಸೂಚಿಸಿದ್ದಾರೆ. ಪ್ರಳಯಕಾಲದ చింతన దశమస్కంద భాగవతంలో తన యొక్క నోటిలో 14 భువన భాండాలన్నీ కూడా చూపించాడు. తర్వాత విశ్వరూప సందర్శనం చూపించాడు. ఈ విధంగా దశమస్కంద భాగవతంలో తల్లికి తన యొక్క నోటిలో అన్నీ చూపించాడు. మొత్తం తన యొక్క నోటిలోంచి అగ్ని రావటం, దావానలన్నీ మింగేసేయటం, ఇలాంటివన్నీ తనలోనే అందరూ ఉన్నారు అనే విషయాన్ని
ఇక్కడ చరాచర జగద్భుక్కు అనే పదంతో సూచన చేశారు దాసుల వారు. దీనికి ఆధార గ్రంథాలు గీతా పురుషోత్తమ యోగం, తర్వాత దశమస్కంద భాగవతం. జగద్భుక్ అనే పదానికి దశమస్కంద భాగవతం అయితే ఇంకా గీత పురుషోత్తమ యోగం కూడా ఆధార గ్రంథంగా ఉన్నది. ఈ విధంగా గుణాల్లో కూడా భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు అని వివరించారు. ಗುಣಗಳೊಳಗಿದ್ದು ಗುಣನೆನಿಸುವನು ಗುಣಬದ್ಧನಾಗದೆ ಗುಣಜ ಪುಣ್ಯ ಫಲ ಬ್ರಹ್ಮಾದಿ ಚೇತನಕ್ಕೆ ಉಣಿಸುತ್ತ ಅವರೊಳಗಿದ್ದು ವೃಜಿನಾರ್ದನ ಚಿದಾನಂದೈಕ ದೇಹನು ಕೊನೆಗೆ ಸಚರಾಚರ ಜಗದ್ಭುಕು ನೆನಿಪನವ್ಯಯನು. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.